హనుమంతుని ద్వేషించే ఊరు, ఆయన పేరు చెప్పినా బయటకు పంపించేసే మనుషులు మన దేశంలోనే ఉన్నారు అని మీకు తెలుసా? ఎస్, మీరు విన్నది నిజమే. ఇదే మహారాష్ట్రలోని దైత్యనందూర్ అనే ఒక పల్లెటూరు. ఈ ఊర్లో ఒక్క హనుమంతుడి విగ్రహం కూడా ఉండదు. ఆఖరికి హనుమంతుడి పేరుతో ఉన్న ఒక్క మారుతి కారుని కూడా ఊర్లోకి రానివ్వరు. అయితే హనుమంతుడి మీద ఇంత ద్వేషాన్ని పెంచుకోవడానికి కారణం ఈ ఊరి స్థల పురాణంలోని ఒక కథ. త్రేతాయుగం అప్పుడు ఇదే ప్రాంతంలో నింబదైత్య అనే ఒక రాక్షసుడు నివసించేవాడు. అయితే అందరు రాక్షసుల్లా కాకుండా ఇతను కరువు కాటకాల నుండి ఊరిని రక్షిస్తూ ఎప్పుడూ రామనామస్మరణ చేస్తూ ఉండేవాడు. అయితే రామరావణ యుద్ధం తర్వాత రాముడి కీర్తిని వ్యాపింప చేయడానికి హనుమంతుడు తన ప్రపంచ యాత్రలో భాగంగా ఈ ఊర్లో అడుగు పెట్టాడు. అప్పుడే ఆ ఊర్లోని ప్రజలు ఆది పురుషుడైన రాముణ్ణి కాకుండా ఒక రాక్షసుని పూజించడం చూసి నింబదైత్యుడితో యుద్ధాన్ని మొదలు పెడతాడు. అయితే దిక్కులు పెక్కటిల్లేలా యుద్ధం చేస్తున్న వాళ్ళ ఆవేశాన్ని చూసి సాక్షాత్తు ఆ శ్రీరాముడి అక్కడికి వచ్చి వాళ్ళను శాంతింపజేస్తాడు. ఇక అప్పుడే నింబదైత్యుడి రామభక్తిని హనుమంతుడికి వివరించి ఇకపై ఆ ఊర్లో నింబదైత్యుడిని మాత్రమే పూజిస్తారు అని చెప్పి అతన్ని క్షేత్రపాలకుడిగా నియమించాడు. అయితే ఆ రోజు తనతో తలపడిన హనుమంతుడిపై ఇప్పటికీ నింబదైత్యుడి కోపం తగ్గలేదని, ఆ ఊర్లో ఎవరు హనుమంతుడి పేరు పెట్టుకున్నా అంతుపట్టని సమస్యలను ఎదుర్కొంటారు అని అక్కడి వాళ్ళు బలంగా నమ్ముతారు. అందుకే దైత్యనందూరులో ఒక్క హనుమంతుడి విగ్రహము ఉండదు, హనుమంతుడి పేరుతో ఉన్న ఒక్క మారుతి కార్ ని కూడా రానివ్వరు. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.